హాయ్ హలో ఇది ఇంతకుముందు సిరీస్లో నా పెయింటింగ్స్ అన్ని చూసుకుంటూ వచ్చారు. ఐ థింక్ ఇది ఫోర్త్ పెయింటింగే ఇది. ఈ ఫోర్త్ పెయింటింగ్లో ఇందాకనే ఇలా టెర్రస్ మీదకి వచ్చాము క్యాన్వాస్ తీసుకొని. అలా చూస్తూ ఉంటే సూపర్ థాట్, అసలు భలే కనెక్ట్ అయిపోయింది. మొత్తం అలా ఆకాశం చూస్తూ ఉంటే మొత్తం దూరంగా బర్డ్స్ ఎగురుకుంటూ వెళ్తూ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేసింది. అంటే ఆ పక్షులు ఎగురుతున్నప్పుడు వాటి ఆ స్వేచ్ఛ, వాటికి ఉన్నటువంటి ఆ స్వేచ్ఛ నాకు తెలిసి మనిషికి రాదు. అంత స్వేచ్ఛని మనిషిగా మనం పొందాలి అని అంటే చాలా కష్టపడాలి. ఎనీవే, బీయింగ్ ఆర్టిస్ట్గా నాకు ఈ పెయింటింగ్ చేస్తున్నప్పుడు కలిగే స్వేచ్ఛని ఈరోజు ఆ స్వేచ్ఛని నేను పెయింటింగ్స్ ద్వారా చెప్పదలుచుకుంటున్నాను. సో అదే స్టేట్ ఆఫ్ మైండ్ని ఈరోజు మీకోసం పెయింటింగ్లో దాన్ని నిబిడీకృతం చేసి మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్రయత్నాన్ని ఒకసారి మీరు చూసి ఆనందించండి. థ్యాంక్ యూ.
చూశారు కదా ఇప్పుడు చేసిన పెయింటింగ్ ప్రాసెస్. ఈ పెయింటింగ్లో ఆ కలర్స్ని వేయడము, కలర్స్ని అప్లై చేసిన విధానము చెప్పాను కదా. నా క్యాన్వాస్, నా ఇష్టం, నా కలర్స్. సో నేను ఎంత హ్యాపీగాను, ఎంత ఎంజాయ్ చేస్తాను. ఆ ఎంజాయ్ చేయడంలో ఆ బోల్డ్నెస్, ఎక్స్ప్రెషన్ బోల్డ్గా అవ్వడం, బోల్డ్ ఎక్స్ప్రెషన్ అనేది ఒకటి వస్తుంది. తర్వాత బోల్డ్ జాయ్ అనేది ఉంటుంది. ఆ ఎంజాయ్ చేసే ప్రాసెస్లో నాకు తెలిసి ఈరోజు చేసిన పెయింటింగ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేసింది. ఐ ఫౌండ్ సంథింగ్ న్యూ టెక్నిక్స్ అనమాట. అండ్ ఒక రకమైన నాకు నేను ఇంతవరకు చాలా పెయింటింగ్స్ చేస్తున్నాను. ఈరోజు చేసిన పెయింటింగ్ నాకు కొంచెం ప్రత్యేకమే. అది అంటే అంత ప్యూర్గా నేను ఎక్స్ప్రెస్ అయ్యాను. అందులో అంత ప్యూరిటీని నేను చూశాను. అది ప్రతి మనిషిలోనూ ఉంటుంది ఆ ప్యూరిటీ, కానీ అది కొన్ని మీడియంస్, కొన్ని మాధ్యమాల ద్వారానే సాధ్యమవుతుంది అది. సో ఈరోజు నేను ఆ పెయింటింగ్లో అది అచీవ్ చేశాను. సో ఈవెన్ మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ బాక్స్లో ఆ పెయింటింగ్ గురించి మీరు కూడా డిస్క్రైబ్ చేయండి. సో మీకు అనిపించిన అభిప్రాయాన్ని నా అభిప్రాయాలతో ఏకీభవిస్తాను అవకాశం ఉంటే. సో దానికి నేను రెస్పాండ్ కూడా అవుతాను. ప్లీజ్ కామెంట్, సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.